నీ యూదా కుర్రాళ్ళు ఇంటికి దూరంగా వచ్చారు. అవును, నిజానికి మేము వచ్చాం. మీకు కూడా షాలోం. మీకోసం మా సంప్రదాయ యూద శుభాకాంక్షలు. ఇదిగో. వేలు ఎత్తవద్దు. అదొక హెచ్చరిక. మళ్ళీ ప్రయత్నించండి, ఏం జరుగుతుందో చూడండి. పెద్ద యాకోబు, మీకు కూడా షాలోం. మీరు మురికి కుక్కలు. మాట్లాడవద్దని చెప్తున్నాను. మనం ఏదో ఒకటి చేద్దాం. అదేం సాధిస్తుంది? నీ గౌరవాన్ని కాపాడుతున్నాం. వారి నిన్ను దూషించి అవమానించారు. చెరుపుల వర్షం కురిపించి వారిని కాల్చి వేయడానికి వారు అర్హులు. అవును, పరలోకం నుండి అగ్ని. అగ్ని అలాంటివి చేయగలమని మీరు చెప్పారు. మాట చెప్పండి, అది జరుగుతుంది. అర్హులు కారు. నేను బావి వద్ద ఫూతనకేం చెప్పాను, ఆ తర్వాత ఆమె చాలా మందికి ఏం చెప్పింది. విత్తనాలు విత్తితే జీవిత కాలానికి అవి శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడటం లేదా? మీరు చాలా అసహించుకునే ఈ వ్యక్తులు అద్భుతాలు కూడా చూడకుండా నన్ను నమ్ముతున్నారు. ఇదే సందేశం, మనము వారికి ఇస్తున్న సత్యం. మరియు మీకు నచ్చని ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు మీకు యోగ్యులు కాదనే ఉద్దేశంతో మీరు దాన్ని అడ్డుకోబోతున్నారా? మీరు వారికంటే గొప్ప? మీరు విలువైనవారా? మీకొక విషయం చెప్తాను, మీరు కాదు, అది అసలు విషయం. అందుకే నేను ఇక్కడ ఉన్నా. మనం ఇతరులను సమకూర్చేటప్పుడు వారికి మార్గాన్ని చూపించడంలో మీరే సాయపడాలి, వినయంగా ఉండాలి. క్షమించండి బోధకుడా.